రేపు ఆదివారం రోజున ఏకాదశి తిథి రాత్రి 11:55 ప్రారంభమై 17వ తేదీ రోజు రాత్రి 8:50 వరకు కూడా ఏకాదశి తిథి ఉంటుంది. హోలీ పండుగకు ముందు వచ్చేటువంటి పాల్గొన మాసంలోని ఏకాదశి తిథిని అమలిక ఏకాదశిగా చెప్తారు. ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్నో పురాణ గాథలు చదివినా కానీ సరిపోదు అంటారు పెద్దలు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసినట్లయితే మనం పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందవచ్చు అని ఎందరో ఋషులు చెప్పారు. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున ఏమీ తినకుండా ఉన్నవారి ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాగుంటుందంట. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. పాల్గొన మాసంలోని హోలీ పండుగకు ముందు వచ్చేటువంటి ఏకాదశిని అమలక ఏకాదశిగా చెప్తారు. ఈ అమలిక ఏకాదశి రోజున ఎవరైతే స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటువంటి నీటిలో ఉసిరికాయని ఇంకా కొంచెం ఉప్పును అలాగే కొంచెం ఉసిరి ఆకులను కూడా చేర్చి స్నానం ఆచరించుతారో వారికి గంగా నదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఈ రోజున స్నానం చేసేటప్పుడు సర్వ నదులను స్మరించుకుంటూ స్నానం చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రోజున చేసేటువంటి స్నానం ఎంతో విశిష్టమైంది. ఈ రోజున మనము ఉసిరి ఆకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే మనకున్నటువంటి పాపాలు తొలగిపోయి పుణ్యం లభించుతుంది. ముఖ్యంగా మనలో ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. దైవం పట్ల నమ్మకం కలుగుతుంది. చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా దానిని సాధించగలిగేటువంటి మార్గం, ధైర్యం మనకు కలుగుతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.